నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లకు ఆర్థిక సాయం. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి కీలక పదవులు. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతాం. గనుల కేటాయింపుల పారదర్శకత పాటిస్తున్నామన్న కిషన్ రెడ్డి. ఏపీ కేబినెట్ కూర్పుపై కసరత్తు. ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చ. ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ పెంచాం. సింగిల్ టీచర్ స్కూల్స్ మూసివేయొద్దన్న రేవంత్. ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీలకు ఉప ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. మణిపూర్ సీఎం సెక్యూరిటీ కాన్వాయ్పై కాల్పులు. 2 భద్రతా సిబ్బందికి గాయాలు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని పీఎంఓ కార్యాలయంలో 3వ దఫా తన విధులను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్పై తొలి సంతకం చేశారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం అంటే మోదీ ఒక్కరే కాదని, ఎంతోమంది ఆలోచనల సమాహారమని అన్నారు. 10 ఏళ్ల క్రితం పీఎంఓ అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదన్నారు. అలాగే తాను నిత్యం ఉత్సాహంగా ఉండటానికి గల రహస్యాన్ని వెల్లడించారు. పీఎంఓ ఒక అధికార కేంద్రంలా ఉండాలన్నది తన విధానం కాదన్న మోదీ, తాను అధికారం కోసం జన్మించలేదన్నారు. పీఎంఓ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేయాలన్నారు. दोस्तों 10 साल पहले हमारे देश में छवि बनी हुई थी कि पीएमओ एक शक्ति का केंद्र है, एक बहुत बड़ा पावर सेंटर है। और मैं न सत्ता के लिए पैदा हुआ हूं, न मैं शक्ति अर्जित करने के लिए सोचता हूं। मेरे लिए पीएमओ सत्ता केंद्र बने, पीएमओ शक्ति केंद्र बने, ये न मेरी इच्छा है न मेरा वो रास्ता। और इसलिए 2014 हमने जो कदम उठाए, आपने मार्क किया होगा, और पहले जो पीएमओ में रहे होंगे उनसे पूछ लेना, हमने इसको एक कैटलिक एजेंट के रूप में ही डेवलप करने की कोशिश की है। वो कैटलिक एजेंट के यहां से ऊर्जा प्रसारित होती रहे, यहां से नई नई चेतना प्रसारित होती रहे, जो पूरे तंत्र के अंदर एक प्रकार से विद्युत की तरह नई चमक दे, नई रोशनी दे, नई सामर्थ्य दे। और मेरी कोशिश रही है कि पीएमओ ये सेवा का अधिष्ठान होना चाहिए, पीएमओ ये पीपल्स पीएमओ होना चाहिए, ये मोदी पीएमओ नहीं हो सकता। और इसलिए मेरे दिल दिमाग में सिवाय 140 करोड़ कोई नहीं। మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన నివాసంలో కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో శాఖల కేటాయింపు చర్చించారు. గత మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్స్కు యథాతథంగా అవే శాఖలు కేటాయించారు. అమిత్ షాకు హోంశాఖ, రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ, జయశంకర్కు విదేశాంగ శాఖ, గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ, నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, అశ్విని వైష్ణవ్కు రైల్వే సమాచార ప్రసార శాఖ, జేపీ నడ్డాకు వైద్య శాఖ కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ, పీయూష్ గోయల్కు వాణిజ్య శాఖ, శ్రీపాద నాయక్కు విద్యుత్ శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంటు వ్యవహారాలు, షెకావత్కు సాంస్కృతిక శాఖ, జితిన్ రామ్ మాంఝీకి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కేటాయించారు. హెచ్డి కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, గ్రామీణం, పంచాయతీరాజ్ శాఖ, చిరాజ్ పాస్వాన్కు క్రీడా శాఖ కేటాయించారు. మోదీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్ రెడ్డికి అవకాశం దక్కగా తొలిసారి బండి సంజయ్ కూడా కేబినెట్లో అవకాశం దక్కింది. ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశానికి 2 ఎంపీలకు
మోదీ కేబినెట్లో చోటు లభించింది. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి, శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి దక్కాయి. బీజేపీ నుంచి 3, టీడీపీ నుంచి 2 అవకాశం లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక నిర్మాణ పనులు పూర్తిగా వస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజిని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హ్యాంగర్స్తో భారీ టెంట్ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. స్థల ప్రభావం వల్ల పాసులున్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనుమతినిస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. అనుభవం, వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా జనసేన, బీజేపీకి మంత్రివర్గంలో ఏ శాఖలు కేటాయించాలనే అంశంపై కూడా చంద్రబాబు చర్చించారు. టీడీపీ హింసను ప్రేరేపించదని, రాష్ట్రంలో ఎక్కడా భౌతిక దాడులు జరగవు అని టీడీపీ నేత పట్టాభి అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై లెక్కలేనని దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో చూపిస్తాం, లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువల గురించి ఎన్నోసార్లు చంద్రబాబు హితబోధ చేశారని చెప్పారు. మాజీ ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలు పెట్టేశారు. కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మోకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు. హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కాగాడిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? ఏమయ్యా పేరుని నాని? ఏంటయా మాట్లాడుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్ కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకుండ్రా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్ కి 2 రోజుల ముందు, దాన్ని బట్టి అర్థం కావట్లేదు. వైసీపీ ఓటమికి రోడ్లను నిర్లక్ష్యం చేయడం ఒక కారణమని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లాలో వేంపల్లి, రాయచోటి రోడ్డు ప్రధానమైందన్నారు. 3 సంవత్సరాల క్రితం పాత రోడ్డు తవ్వి కొత్త రోడ్డును కూడా వేయలేదన్నారు. రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వమైనా శ్రద్ధ వహించి వేంపల్లి, రాయచోటి రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాలో వేంపల్లి, రాయచోటి రోడ్డు అతి ప్రధానమైనటువంటి రోడ్డు. పులివెందుల నుంచి వేంపల్లి, రాయచోటి మీదుగా కానీ, లేదా ప్రొద్దుటూరు నుంచి వేంపల్లి, రాయచోటి మీదుగా కానీ అటు పీలేరు తిరుపతికి పోవాలన్నా, ఇటు పీలేరు చిత్తూరుకి పోవాలన్నా, ఇటు మదనపల్లి బెంగళూరుకి పోవాలన్నా ఇది అతి ప్రధానమైనటువంటి రోడ్డు. 50 కిలోమీటర్ల పొడవు. ఈ రోడ్డును వెడల్పు చేసే ఉద్దేశంతో 3 సంవత్సరాల కిందట పాత రోడ్డును పూర్తిగా తవ్వేయడం జరిగింది. అక్కడక్కడ నా బ్రిడ్జిలు కూల్చివేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు
10% పని పూర్తి కాలేదు, కొత్త రోడ్డు వేయలేదు, అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేశారు. 90% పనులు అలాగే నిలిచిపోయినాయి. 3 సంవత్సరాలుగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఈ యొక్క వేంపల్లి రాయచోటి రోడ్డు మీద మరింత ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేసినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అంటూ ప్రకటించారు. తనను 2 సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు విజయవాడ మాజీ ఎంపీ. అయితే 2014-2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగి బెజవాడ ఎంపీగా గెలిచిన నాని మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. వందే మాతరం ఫౌండేషన్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లలో 90% మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివినట్లు సీఎం చెప్పారు. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం 80,000 రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించిండ్రు అని అంటే ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండడమో లేదా గ్రామాలలోనే లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే పట్టుదలను నాకు తెలీదు. ఏది ఏమైనా ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ఇది ప్రభుత్వానికే గర్వకారణము. నారాయణ కాలేజీలో ర్యాంకు సాధిస్తే నారాయణ గారు ఫోటో దిగి ఈ విద్యార్థులు నా కాలేజ్ అని చెప్పుకుంటాడు. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిభను చాటితే ఈ ప్రభుత్వం నాది, నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు. నారాయణ, చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు. మిత్రుల వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వచ్చే వర్షాలు, వరదల పరిస్థితిపై అధికారులతో సచివాలయంలో ఆమె సమీక్షించారు. సమస్యలు ముందే గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను సీతక్క ఆదేశించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకంలోని కొత్త, పాత కనెక్షన్లపై సీతక్క సమీక్షించారు. సమీక్షలో పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, కమిషనర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంపూర్ణంగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మంచినీటి సమస్య తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త రకమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా దాదాపుగా మనకు గ్రామాలలో సర్పంచెస్ లేకపోవడంతో ఆ బాధ్యత అంతా కూడా మీ మీదనే పడ్డది. గ్రామాలలో ఉన్నటువంటి సెక్రటరీస్ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా మండల స్థాయి అధికారులు, మీరే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లాగా పనిచేయాల్సిన బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా మేము మీద ఉంది. కాబట్టి కొంత అడిషనల్ అంటే బార్డన్ అనిపించినప్పటికీ ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ కానీ అన్ని గ్రామాలలో కేంద్ర మంత్రి అమిత్ షాను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. అనంతరం అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాను ఈటెల కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం రానుంది. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు 100 జేసీబీలతో గత 4 రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 109 కిలోమీటర్ల నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపెనీలను రెయిన్బోవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.
అమరావతి ప్రాంతంలో పనులను సిఆర్డీ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనుల్లో కదలిక రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టినా ప్రజలు వాటిని తిరస్కరించారు. అమరావతి వైపే అందరూ మొగ్గు చూపారు. ఎన్నికల్లో గెలిస్తే అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతంలో 5 ఏళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. గతంలో అమరావతి నిర్మాణం పీక్స్లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి. మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి భూ సమీకరణ చేసి ఎన్జీటీలో పిటిషన్లు అధిగమించి పనులు ప్రారంభించేసరికి చాలా కాలం గడిచిపోయింది. ఈసారి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే 2-3 ఏళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్న ఒక ప్రాజెక్టు అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద దిస్ 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దగ్గరగా ఫినిషింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. దిస్ ఇస్ 10 MLD కాబట్టి అరౌండ్ 75,000 పాపులేషన్కి సరిపడా కెపాసిటీ ఉంది. ఇదే వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి లైక్ పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సెక్రటేరియట్, హైకోర్టు, ఇంకా రాబోయే కాలంలో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ ఇన్ టు ఆపరేషన్, వాటికి ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. అమరావతి ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్న నెల్లూరులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నగర మేయర్ పొట్లూరు శ్రవంతి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి వల్లనే తాను మేయర్ పదవికి అందుకున్నానని ఆమె తెలిపారు. కొన్ని కారణాల వల్ల వైసీపీ అధికారంలో ఉండగానే రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి మారడంతో వారితో పాటే తమ పైన కూడా కొనసాగించుకున్నామని చెప్పారు. అప్పటి అధికార పార్టీ తనపై ఒత్తిడి తేవడంతో తిరిగి వైసీపీలో కొనసాగాల్సి వచ్చిందని శ్రవంతి అన్నారు. సంతోషంగాని మీ అందరికి కూడా చెప్తున్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు. నాకు రాజకీయాల్లోకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. గత 3 నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో ఇన్ఛార్జి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జీహెచ్ఎంసీలో అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ సిటిజన్స్ ఆరోపించారు. ప్రధాన కార్యాలయం ప్రజావాణిలో మేయర్, కమిషనర్ల దృష్టికి తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా తమను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా సరైన పద్ధతిలో స్పందించడం లేదని చెప్పుకొచ్చారు. తప్పులు చేసిన వారికి సహకరిస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి అన్యాయం చేసే విధంగా అక్రమార్కులకు సలహాలిచ్చి ప్రోత్సహిస్తున్నారంటూ బాధిత ప్రజలు తమ గోడును చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి అధికారుల దృష్టికి సమస్యలను తీసుకొచ్చినా జోనల్ ఆఫీస్, సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిప్పడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీలో విధులు నిర్వహించే సంబంధిత శాఖల అధికారులు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా పొంతనలేని సమాధానాలతో సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీహెచ్ఎంసీలో ప్రజలకు సమస్యలు సృష్టించేది అధికారులేనంటూ ఉన్నతాధికారుల వద్ద కుండబద్దలు కొట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్కు సంబంధించిన ఫిర్యాదులే అధిక సంఖ్యలో ఉన్నాయి. అధికారులు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ తనను అనారోగ్యం పాలు చేశారంటూ గాయత్రి అనే మహిళ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తూ బోరున విలపించింది. అక్రమ కట్టడం చేపడుతున్నారంటూ ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోకుండా తనను చుట్టూ తిప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి అక్రమ కట్టడాలకు అండగా నిలిచి దగ్గరుండి సహకరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ జీహెచ్ఎంసీ మేయర్, ఇన్ఛార్జి కమిషనర్లను కోరింది. నన్ను మున్సిపల్ వాళ్ళు ఎంత సతాయించారన్నది నేను చెప్పలేను. మున్సిపల్ చుట్టూ తిరిగి అలసిపోయిన వీళ్ళ వల్లే నాకు ఆరోగ్యం పాడైపోయింది. ఇదైతే 100% నిజం. నేను షుగర్తో ఉండేదాన్ని ముందు. వీళ్ళ వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం అయ్యి, నాకు కిడ్నీ ప్రాబ్లం అయ్యి, ఈరోజు నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. వీళ్ళు నన్ను ఎంత టార్చర్ చూపిస్తున్నారంటే మున్సిపల్ వాళ్ళు, నేను జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఎప్పుడు వీళ్ళు పిల్లర్లు వేసేటప్పుడే పోయినా, మేమే కూలి కొట్టడానికి పెట్టినాము, అన్అఫీషియల్గా కడుతున్నారని మీరు వెళ్ళండి అన్నారు. ఒట్టి పేపర్లే చూపిస్తారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని బాధిత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో భూ కబ్జాలు గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువైపోయాయని మండిపడ్డారు. అధికారుల తీరు ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని, వారు చేసే తప్పులను అలవోకగా సమర్థించుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల బాధిత ప్రజలు సంయమనం కోల్పోయి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేలా వ్యవహారం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్కు చెందిన వినోద్ అనే వ్యక్తి ఈసారి సమస్య పరిష్కరించుకుంటే వచ్చే ప్రజావాణికి 10 లీటర్ల పెట్రోల్తో వచ్చి ఆత్మహత్య చేసుకుంటారని ఉన్నతాధికారులను హెచ్చరించాడు. ఇన్ని కబ్జాలు ఏంది, కేటీఆర్ కన్నా ముందు నయ్యం ఉండే రాజశేఖర్ రెడ్డి గారిది, అది మంచిగానే ఉండేది. ఆ టైంలో కూడా కబ్జాలు చేయలేదు. అప్పుడు భూముల రేట్లు అంతా లేకుండే. ఏమంటే కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ అయిపోయినాక హైదరాబాద్లో ఘోరం, హైదరాబాదు కరీంనగర్లో అయితే ఇంకా ఘోరం. మా చుట్టాలు ఉంటాం, ఫ్లాట్లు గుంజేసుకుంటారు, గతం ఎవరు ఏం చేయరు. నా ధర్మం ఏంటంటే ఏసీపీకి ఇవ్వాలి, కమిషనర్కి ఇవ్వాలి, మళ్ళీ డిప్యూటీ కమిషనర్ ఇవ్వాలి, జోనల్ కమిషనర్కి ఇవ్వాలి. కేటీఆర్కి ఇచ్చిన, అప్పుడు సీఎం కేసీఆర్కి ఇచ్చిన, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఆఫీస్లో కూడా ఇచ్చిన ప్రజా దర్బార్. ఇప్పుడు న్యాయం జరగకపోతే మళ్ళీ 10 లీటర్లు తెచ్చి అంట పెట్టుకుంటే ఈ దరిద్రం ఈ మున్సిపల్ ఇది పోవాలి, జీవితం కూడా పోవాలి. ఇక వర్షాకాలం ప్రారంభమైన ఇప్పటికీ నాలాల్లో వ్యర్థాలను తొలగించలేదని మల్కాజ్గిరి కార్పొరేటర్ మేయర్కు ఫిర్యాదు చేశాడు. మల్కాజ్గిరి పరిధిలోని నాలాల్లో పూడికతీత పనులు కంప్లీట్ అయ్యాయని అధికారులు చెప్తున్నదంతా అబద్ధమన్నారు. మేయర్ ముందే అధికారులకు ఫోన్ చేస్తే పనులు పూర్తి కాలేదని సమాధానం ఇచ్చారన్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పనులు కాలేదని, అందుకే ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశామన్నారు. తమకు అందిన ప్రతి సమస్యపై చర్యలు తీసుకుంటామన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సిటిజన్స్ సమస్యలు పరిష్కరించేందుకు బల్దియా అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక మీదట మేయర్, డిప్యూటీ మేయర్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదులపై సరిగ్గా స్పందించని అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ వాళ్ళు గ్రీవెన్స్ ఇయ్యంగానే ఒక 1 వీక్ టైం, అంటే ఏదైతే మేజర్గా ఇష్యూ అది 1 వీక్ లోపల కూడా కంప్లీట్ చేయాలని మేము ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా ఆఫీసర్స్ కూడా అకార్డింగ్ టు దట్ యాక్ట్ చేస్తున్నారు. లేకపోతే ఏదన్నా పర్సనల్గా ఏదన్నా ఇంకా ఎక్కువ ఏమైనా గ్రీవియన్స్ ఇంకా చాలా మేజర్గా ఉన్నట్టయితే నేను మేయర్ ఆఫీస్కి కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఎవ్రీ మండే కూడా ప్రజావాణి మా డిప్యూటీ మేయర్ గారితో కానివ్వండి, మా ఆఫీసర్స్ కానివ్వండి, మా కమిషనర్ గారు కానివ్వండి, అందరం కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాం. తమ సమస్యలు చెప్పినా పట్టించుకునే నాథుడే లేరని ప్రజలంటూ ఉంటే సమస్యలను పరిష్కరించేందుకు బల్దియా అధికారులు సిద్ధంగా ఉన్నారంటూ పాలకులు చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10న ఈ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. నామినేషన్కు చివరి తేదీ జూన్ 21 కాగా జూన్ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 26గా నిర్ణయించింది. జూలై 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. బీహార్ రాష్ట్రంలోని రూపాలి నియోజకవర్గం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రాయగంజ్, రణఘాట్ సౌత్,
బాగ్దా, మాణిక్తల తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్లోని అమరవాడ, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూరు పంజాబ్లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్లోని డెహ్రా, హమీర్పూర్, నలగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జూలై 10న పోలింగ్ జరగనుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.